క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. దేవుని చిత్తమును బట్టి మోషే సుకోపవాస సన్నిధి ధ్యానములలో 22వ దినములోనికి ప్రవేశించుటకు ప్రభువు చేసిన ఈ సహాయమును బట్టి ప్రభువును స్తుతించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ 22వ అధ్యాయంలో 31 వచనములు ఉన్నవి. ఇందులో నుండి 2 విషయములను మీకు నేను బోధించుటకు సిద్ధపడుచు ఉన్నాను. ఒకటి, ఆస్తికి సంబంధించినటువంటి చట్టములు. 2, నైతిక నియమములు. 21 అధ్యాయంలో సామాజిక చట్టములను మనం చూచాము. 22 అధ్యాయంలో ఆస్తికి సంబంధించినటువంటి చట్టములు. అంతేకాకుండా నీతి నియమములు, ఎలాగూ మనం నీతిగా, భక్తిగా, విశ్వాసంగా ఉండాలో నియమములు. మొదటి 15 వచనములలో ఆస్తికి సంబంధించిన చట్టములుంటే 16వ వచనం నుండి 31వ వచనం వరకు మరి నీతి నియమములు, నైతిక నియమములు మనకు కనబడుచు ఉన్నవి. పొరుగు వానికి చెందిన ఆస్తి విషయంలో కూడా దేవుని పిల్లలు జాగ్రత్త వహించవలని దేవుని చట్టము మనకు హెచ్చరించుచున్నది. దేవుని చట్టము మనకు బోధించుచు ఉన్నది. ఇక ఆస్తి హక్కులను గూర్చి 15 వచనాల్లో మనం చూస్తే, మొదటి 4 వచనములో ఒకవేళ ఎద్దును దొంగిలిస్తే, గొర్రెను దొంగిలిస్తే, చదువుతున్నాను చూడండి. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దానిని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధముండును. వాడు సరుగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిద అయినను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 చెల్లింపవలెను. ఎద్దును గూర్చి, గొర్రెను గూర్చి దొంగిలించినప్పుడు మరి విధించేటటువంటి విధులు లేక చట్టమును గూర్చి ఈ మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. ప్రియులార, ఎద్దును కానీ గొర్రెను కానీ ఒక వ్యక్తి దొంగిలించి దానిని అమ్మివేసినా లేక చంపివేసినా అతను ఏం చేయాలి అంటే, న్యాయాధిపతి యొద్ద నిరూపింపబడితే ఆ వ్యక్తి దొంగతనం చేశాడు, దాన్ని అమ్ముకున్నాడు లేదా చంపివేశాడు అనేటటువంటి ఆ యొక్క విషయము వెల్లడి అయితే ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు ఇవ్వవలెను, గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వవలెను. ఎందుకు ఇలాగ నియమింపబడింది అంటే, దొంగతనము చేయుటకు భయపడేటట్టుగా. ఒక వ్యక్తి ఒకవేళ లాగు దొంగిలించి దాన్ని అమ్ముకున్నా చంపుకున్నా ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు, గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వవలసి ఉంటుంది అని వెల్లడి చేయడానికి, ఆ భారమును బట్టి వారు దొంగతనము చేయకుండా ఉండడానికి దేవుడిటి ఏర్పాటును వారికి గావింపచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ అతడు రాత్రిపూట దొంగతనం చేస్తూ యజమానికి దొరికినట్లయితే, అతన్ని గట్టిగా కొట్టినప్పుడు అతను చచ్చిపోతే దాని వలన రక్తాపరాధము ఉండదు. పగటి కాలంలో అతన్ని కొట్టినట్లయితే, అతను చచ్చిపోతే అప్పుడు రక్తాపరాధం ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ దొంగ చేసినటువంటి దొంగతనము యొక్క ఆ జీవి లేక జంతువు, ఆ పశువు సజీవంగా అతని యొద్ద దొరికితే అతడు 2 చెల్లించవలసి ఉన్నది. గమనించాలి ఈ మాటలు. ఈ మొదటి 4 వచనములలో కనబడుతున్నటువంటి విషయం ఏమిటంటే,
ఎద్దు కానీ గొర్రె కానీ, అంటే ఆ రోజుల్లో వారి ఆస్తి పశువులే కనుక ఈ పశువులను ఎవరైనా దొంగిలించి దాన్ని అమ్మేసుకుంటే, లేకుంటే దాన్ని చంపేస్తే, అందుకు ప్రతిగా ఆ వ్యక్తి ఎద్దుకు 5 ఎద్దులు, గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాలి. ఆ దొంగతనం చేసే సమయంలో యజమానికి దొరికితే, లేక ఊరి వారు అతన్ని చావ బాధితే, అతడు చచ్చిపోతే రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత అలాగూ చావ బాధితే రక్తాపరాధం ఉంటుంది. గ్రహించాలి. ఇకపోతే ఒకవేళ అమ్మేసుకోవడం, చంపేసుకోవడం కాకుండా ఆ దొంగిలించుచున్న వ్యక్తి యొద్ద ఆ వస్తువు లేక ఆ జీవి సజీవంగా వారికి కనబడితే, అందుకు ప్రతిగా అతడు 2 అంతలు ఆ జీవితో పాటు మరొక జీవిని చెల్లించాల్సి ఉంటుంది. ఈ 2 అంతలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది విషయం. ఇక ముందుగా మనం చెప్పుకున్నట్టుగా 4 గొర్రెలు అనే మాటను మనం చూస్తే, నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు జక్కయ్య అనబడేటటువంటి ఓ సుంకపు గుత్తదారుడు నోట నుండి ఈ మాట మనం చూస్తాం. 19వ అధ్యాయం 8వ వచనంలో, 19వ అధ్యాయం చరిత్ర మనకు తెలిసిన విషయమే. జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరి పొట్టివాడైనందున మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. అతని మనసులోని ఆలోచనను ప్రభు ఎరిగిన వాడై అతని ఇంటిలోనికి వెళ్ళి అతనితో సహవాసం చేస్తూ విందు చేస్తూ ఉన్నారు. ఊరంతా పాపి అయిన మనుషుని ఇంటికి వెళ్ళాడని లోకం చెప్పుకుంటూ ఉంటే, ప్రభు అతనితో సహవాసం చేస్తూ ఉంటే, యేసు ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, నేనే ప్రేమ లేనిగా వానిగా ఉన్నానని అతని మనస్సును మార్చుకుని ప్రభు దగ్గర తన తీర్మానాన్ని చెబుతూ ఉన్నాడు. 19వ అధ్యాయం 8వ వచనంలో, దేవా నా ఆస్తులో సగము బేదలకి ఇచ్చేస్తున్నాను, ఎవరి దగ్గర ఏదైనా అన్యాయంగా పుచ్చుకుంటే వానికి 4 అంతలు ఇచ్చేస్తాను అని అతను 4 అంతలు ఇస్తానని. ఇక్కడ ఆస్తిని గూర్చిన చట్టములు ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియచేస్తూ, ఎవడైనా దొంగతనం చేస్తే వాడు గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వవలెనన్న మాటను బట్టి ఈ చట్టమును అనుసరించి ఈ యొక్క మరి జక్కయ్య మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇతడును అబ్రహాము కుమారుడే, ఆ నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చిందని యేసు ప్రభు గొప్ప రక్షణ అతనికి దయచేస్తున్నారు. కాబట్టి ఆస్తిని గూర్చిన చట్టములను నెరవేర్చిన జక్కయ్యను మనము చూడగలుగుతూ ఉన్నాము. గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక 22వ అధ్యాయంలో 5-6 వచనాల్లో 2 విషయాలు కనబడుతూ ఉన్నాయి. అదేమిటి అంటే, ఒక రైతుకు చెందినటువంటి చేనును వేరొకని పశువు మేస్తే, దానిని తినివేస్తే, ప్రియులరా గమనించండి, అందుకు ప్రతిగా ఆ రైతుకు ఆ పశువు యొక్క ఆ అధిపతి లేక పశువు యొక్క యజమాని తన చేనులోనే మంచిది దానికి ప్రతిగా ఇయ్యవలసి ఉంటుంది. ఇక రెండవదిగా, తన పొలమును చక్కబెట్టుకునే పనిలో ఆ అగ్నిని రగుల పెట్టినట్లయితే ప్రక్క పొలము కానీ, ప్రక్క కుప్ప కానీ, పక్క పంట కానీ, పైరు కానీ పాడైతే అందుకు అతడు అచ్చుకొని, ఆ అగ్నిని అంటించిన వాడు అచ్చుకొని ఆ మూల్యమును చెల్లించవలసిన వారై ఉంటూ ఉన్నారు. గ్రహించాలి ప్రియులరా. ఎందుకంటే అతడు నిర్లక్ష్యంగా ఉన్నాడు. తన పొలమును చక్కబెట్టుకోవడం, పని చేసుకోవడం మంచిదే, కానీ వేరొకని పొలము, ప్రక్కవాని పొలము, ప్రక్కవాని ఆస్తి నష్టపరచకూడదు. ఈ నష్టమును అతడు నిర్లక్ష్యం ద్వారా, అలక్ష్యం ద్వారా కలిగించాడు గనుక అందుకు నష్టమును అతడు అగ్నిని అంటించిన వాడు అచ్చుకొనవలసి ఉన్నది. గ్రహించాలి. ఇక 7-8 వచనాల్లో వేరొకని సొమ్మును ఇంకొకని వద్ద అప్పగిస్తే, పూర్వం ఇప్పుడున్నట్టుగా బ్యాంకర్లు లేవు, బ్యాంకర్స్ లేరు. ఈ డబ్బును దాచుకునే విధానం ఎలాగూ అంటే, నమ్మకస్తులైన పెద్ద మనుషుల దగ్గర, నమ్మకస్తులైన కొందరు వ్యక్తుల దగ్గర డబ్బులు దాచుకుంటూ ఉండేవారు. కాబట్టి ఈ వ్యక్తిగత సంపదను భద్రత కోసము పొరుగువాని దగ్గర దాచిపెట్టుకునే ఈ పరిస్థితుల్లో ఆ సొమ్ము దాచిపెట్టిన ఇంట నుండి ఆ సొమ్ము దొంగిలింపబడితే, దొరికినటువంటి దొంగ
రెండంతలు చెల్లించవలసి ఉన్నది. 7వ వచనంలో ఉన్న మాట. ఆ దొంగ దొరకకపోతే దాచిపెట్టిన వ్యక్తి, ఏ వ్యక్తిని నమ్మి అతని దగ్గర డబ్బు దాచిపెట్టారు, ఆ దాచిపెట్టినటువంటి వ్యక్తి న్యాయాధిపతి యొద్దకు రావాలి. దాచుకున్న వ్యక్తి న్యాయాధిపతి యొద్దకు రావాలి. ఆ దాచిన వ్యక్తి నిర్దోషి అని తేల్చుకొనకపోతే, ఏమో అతనే దాచిపెట్టి దొంగలు ఎత్తుకుపోయారని చెబుతున్నాడేమో, కాబట్టి అది నిజము, ఇది సత్యము అని తను నిరూపించుకోవాలి. నిరూపించకపోతే అతడు ఆ సొమ్మును 2 అంతలు చెల్లించవలసి ఉన్నది. నిరూపించినట్లయితే చెల్లించవలసిన అవసరము లేదు అని గుర్తించవలసి ఉన్నది. ప్రియులారా, 9వ వచనంలో మనం చూస్తే ప్రతి విధమైన ద్రోహాన్ని గూర్చి, ఎద్దు, గాడిద, గొర్రె, బట్టను గూర్చి, మరి పోయిన దానిదని తెలియబడినప్పుడు వారందరూ న్యాయాధిపతి యొద్దకు రావాలి. న్యాయాధిపతి తీర్పును బట్టి ఆ పొరుగు వానికి 2 అంతలు చెల్లించవలసి ఉంటుంది. ఇది 9వ వచనం ఉన్నటువంటి సంగతి. ఇక 5వ వచనం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూస్తే డబ్బును అప్పగించడం మాత్రమే కాదు, కొన్నిసార్లు పశువులను కూడా వేరొకరికి అప్పగించినప్పుడు అది చచ్చినను లేక హాని పొందినను, దొంగలు చేత అది తోలుకొని పోబడినను, తన పొరుగు వాని యొక్క సొమ్మును ఆ యజమాని తీసుకొనలేదు అనడానికి యెహోవా ప్రమాణము వారి మధ్య ఉండవలసి ఉన్నది. సొత్తుదారుడు ఆ ప్రమాణాన్ని అంగీకరిస్తే ఆ నష్టమును ఆ యజమాని అచ్చుకొననక్కర్లేదు. ఒకవేళ దొంగిలింపబడితే సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలసి ఉన్నది. ప్రియులారా, గమనించాలి. ఒకవేళ అది నిజముగా చేర్చబడితే దానికి నష్టమును అచ్చుకొననక్కరలేదు, గుర్తించాలి. ఇక 14వ వచనం 15వ వచనంలో మనం చూస్తే మరి ఒక మాట మనకు కనబడుతుంది. ఎవరైనా ఒక పశువును బదులు తీసుకుంటే, పూర్వం ఈ పశువుల ద్వారానే సేద్యము, కుప్పనూర్పులు ఇవన్నీ జరిగేవి కాబట్టి అందుకొరకు తన పశువులతో పాటు వేరొకని పశువులు కూడా సహకారముగా తీసుకున్నట్లయితే దానిని సురక్షితముగా తీసుకున్న వ్యక్తికి అప్పగించవలసిన బాధ్యత తీసుకున్న వ్యక్తిదే. యజమాని లేనప్పుడు ఆ జంతువు గాయపడినా, కోల్పోయినా ఆ నష్టానికి బదులు తీసుకున్న వ్యక్తి చెల్లించవలసి ఉంటుంది. యజమాని కూడా అక్కడ ఉండి ఆ పనిని నిర్వహిస్తూ ఉంటే, కిరాయికో లేకుంటే ఆ పనికి అతడు వచ్చినట్లయితే తన సమక్షంలో ఆ ఎద్దు కానీ, ఆ గొర్రె కానీ, ఆ గాడిద కానీ మరి ఇబ్బంది పడినట్లయితే అప్పుడు ఆ యజమానికి సొమ్ము చెల్లించాల్సిన బాధ్యత లేదు. కానీ అతను లేని సమయంలో ఆ బదులు తీసుకున్న వ్యక్తి దానిని, ఆ పశువును నష్టపరిచినట్లయితే దానికి తగిన మూల్యమును బదులు తీసుకున్న వ్యక్తి చెల్లించవలసి ఉన్నది. ఇలాగూ ఆస్తిని గూర్చిన చట్టములు ఈ 15వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలాగూ చట్టములు ఆయన చేశారు అంటే, ఇశ్రాయేలీయుల అనుదిన జీవితంలో ఎదురయ్యే సమస్యలు, నిత్యము వారికి ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు ఈ చట్టముల ద్వారా దేవుడు తొలగించుట కొరకు వారికి ఇట్టి ఏర్పాట్లు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేశమును సంరక్షించుట కొరకు, ప్రజలను సరైన రీతిలో నడిపించుట కొరకు, ప్రజల మనస్సును దేవుని వైపు కేంద్రీకరించుట కొరకు, దేవుని చిత్తమును మనకు బయలుపరచుట కొరకు ఇత్యాది చట్టములను, సామాజిక చట్టములు అలాగే ఆస్తిపరమైనటువంటి చట్టములను దేవుడు వారికి తెలియచేస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన ప్రధానమైన విషయం ఏంటంటే, ప్రతి చట్టములో కూడా మానవునికి సరిదిద్దుకునే అవకాశము. దొంగతనం చేశాడు, 200 ఇవ్వాలి. దాన్ని అమ్మేసుకున్నాడు, 400 ఇవ్వాలి.
ఇలాగూ సరిదిద్దుకునే ఏర్పాట్లు కూడా దేవుడు చేస్తున్నారు. జక్కయ్య అన్యాయంగా ఏదో అక్రమమైన కార్యం చేశాడు, కానీ దానికి నేను 4 అంతలు ఇస్తాను అని ఎప్పుడైతే చెప్పారో, ఇతడును అబ్రహాము కుమారుడే అంటే సరిదిద్దుకునే ఏర్పాటు కూడా దేవుడు మానవాళికి సరిదిద్దుకునే ఏర్పాటును, సరి చేసుకునే ఏర్పాటును, తప్పును దిద్దుకొని దేవుని వైపు తిరిగేటటువంటి ఏర్పాటును కూడా దేవుడే జరిగించు ఉన్నారు. గ్రహించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి మరలా అటువంటి తప్పులు చేయకుండానట్టుగా దేవుడు ఈ యొక్క హక్కులు, ఈ ఆజ్ఞలు, ఈ చట్టములు ఆనాటి ఇశ్రాయేలీయుల్లో ఏర్పాటు చేశారు. నేటికి కూడా ఈ చట్టములు నేటి మన చట్టములలో, న్యాయశాస్త్రములలో ఉన్నవి. వీటిని బట్టి తీర్పులు తీర్చబడుచు ఉన్నవి అని మనము గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. గ్రహించండి. ఇక రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నైతికమైన నియమములు, నీతికి సంబంధించినటువంటి నియమములు. ప్రియమైనటువంటి వాళ్ళరా, వ్యక్తిగతమైనటువంటి సత్ప్రవర్తన, సత్శీలము, న్యాయము. ప్రియులరా, వ్యక్తిగతంగా ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా సత్ప్రవర్తన కలిగి ఉండాలనే మనస్సాక్షి, అటువంటి మనస్సు మనకు అవసరమై ఉంటూ ఉన్నది. సత్శీలము మనకు అవసరమై ఉంటూ ఉన్నది. న్యాయము మనకు అవసరమై ఉంటూ ఉన్నది. ఈ నైతిక ప్రవర్తన, నైతిక నియమములు 16వ వచనం నుండి 31వ వచనం వరకు మనకు కనబడుచు ఉన్నవి. ప్రియమైన వాళ్ళ 16, 17 వచనములలో మనం చూస్తే గమనించండి, అవివాహితులను గూర్చి, ప్రదానము చేయబడినటువంటి కుమార్తెలను గూర్చి అక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ అవివాహితులు, ప్రదానము చేయబడినటువంటి కుమార్తెలు వారు తండ్రి సొత్తు అయి ఉన్నారు. ప్రదానం చేయబడినటువంటి ఒక అమ్మాయిని, ఒక కుమార్తెను వేరొక వ్యక్తి మాయ మాటలు చెప్పి, మరులు కొల్పి బలాత్కరిస్తే, ఒకరికి ప్రదానం చేయబడ్డారు, కానీ ఆ కుమార్తెను వేరొక వ్యక్తి మాయ మాటలు చెప్పి, మరులు కొల్పి బలాత్కరిస్తే, అక్కడ ఆ మాటలు మనం చూసినప్పుడు మనకు కనబడుతూ ఉన్నది. చూడండి, ఆమె నిమిత్తం ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. ఓలి ఇచ్చి పెండ్లి చేసుకొనవలెను. ఒకవేళ ఆమె తండ్రి అతనికి ఇవ్వడానికి ఇష్టము లేకపోతే, ఒప్పుకొనకపోతే, అతడు ఆ ఓలి చొప్పున, కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. ఇది నైతికమైనటువంటి నియమం, నీతి నియమము. ప్రియమైన వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. తరువాత మరికొన్ని నియమాలు 18వ వచనంలో, 19వ వచనంలో, 20వ వచనములలో మనము చూస్తూ ఉన్నాం. 18, 19, 20. శకునము చెప్పేవారిని బ్రతుకునియొద్దు, మృగ సంయోగం చేసే వారిని మరణశిక్ష పొందాలి. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. 3 విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. శకునము, మృగ సంయోగము, అలాగే వేరొక దేవుని ఆరాధించుట. దీనిని గూర్చి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రస్తావించినటువంటి 3 పాపములకు కూడా శిక్షను మరణముగా దయచేస్తూ ఉన్నారు. శకునము చెప్పే దానిని బ్రతుకనీయకూడదు. ప్రియులారా, గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. మనకేదైనా అవసరమైతే దేవుని యొద్దకు వచ్చి, దేవునితో మాట్లాడి, దేవుని యొద్ద తెలుసుకొనవలసిన వారమై ఉన్నాం. మీకు తెలియని విషయములు దేవునిని అడిగి తెలుసుకొనవలసి ఉన్నది. ప్రియులారా, అలాగే ప్రస్తుతపు రోజుల్లో పిచ్చి బాగా ముదిరి కొందరు ఆడవారు పెండ్లి చేసుకోవడం, మగవారు పెండ్లి చేసుకోవడం ఈ రోజుల్లో మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాము. పాత నిబంధన కాలంలోనే, ఇశ్రాయేలీల కాలంలోనే ఇది తప్పు అని అరికడుతూ మృగ సంయోగము చేసేవారిని దేవుడు వారిని గూర్చి తెలియచేస్తున్నారు. అలాంటి వారు మరణశిక్ష పొందాల్సి ఉంటుంది అని, శాపగ్రస్తులు అవుతారని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 20వ వచనంలో కూడా
వేరొక దేవునికి బలి ఇచ్చుట మంచిది కాదు. దేవునిని మాత్రమే మనం 20వ అధ్యాయంలో మొదటి ఆజ్ఞగా నేను మీకు దేవుణ్ణి ఉన్నానని ప్రభువు మాట్లాడుతున్నారు. ఆయన్ని ఆరాధించాలని కోరుతున్నారు. మరి వేరొక దేవునికి బలి ఇచ్చుట శ్రేష్టం కాదని వారు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి గుర్తించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక 21వ వచనంలో మనం చూస్తే మరి పరదేశిని విసిగించవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు కదా, పరదేశిని మీరు విసిగించవద్దు. ఈ లోకంలో మనం పరదేశులమై ఉంటూ ఉన్నాం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు కూడా పరదేశులై ఉన్నారు. మనం యాత్రికులము పరదేశులమై ఉన్నామనేటటువంటి మాటలు మన పెద్దలు చెబుతూ వారు గుడారాల్లో మాత్రమే నివాసం చేస్తూ నిత్య నివాసమైనటువంటి ఆ పరలోకం వైపు వారు చూస్తూ జీవించారని విశ్వాసపు అధ్యాయంలో అబ్రహామును గురించి పౌలు గారు చెప్పిన మాటలు మనం ఎరిగిన వారమై ఉన్నాం. కాబట్టి పరదేశులను విసిగించవద్దు అనేటటువంటి మాట ఇదొక నీతి గుర్తించవలసి ఉన్నది. 22వ వచనంలో విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొరపెట్టినలా నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదను. మీ భార్యలు విధవరాని రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. గమనించాలి మాటలు. విధవరాండ్రు దిక్కులేని వారు. లోకంలో ఈ కేటగిరీకి ఈ విభాగమునకు చెందిన వారు కూడా భర్త లేని విధవరాండ్రు, తల్లిదండ్రులు లేని దిక్కులేని వారు ఉంటారు. వారికి మనము ఆదరణ, వారికి మనము సహకారము, వారికి మనకు తోచినంతలో మరి సహకారమును అందించవలసిన బాధ్యత మనకున్నది. వారిని బాధ పెట్టడం, వారిని ఇబ్బంది పెట్టడం, వారికి కలిగిన దాన్ని దోచుకోవడం, వారి శ్రమను దోచుకోవడం, వారిని ఇబ్బంది పెట్టడం అది మనకు శ్రేష్టమైనటువంటి విషయము కాదు. అది మంచిది కాదు. మరి ప్రభు ఏం చెబుతున్నారంటే వారు నాకు మొర్ర పెడితే నేను వారికి సహకారి అయి ఉంటాను. బహుశా మనకు మా అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, తల్లి ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వారు వీరు అండగా ఉన్నారని మనం అనుకోవచ్చు. కానీ దిక్కులేని వారికి విధవరాండ్రకు దిక్కు ఎవరు అంటే దేవుడే దిక్కు. దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. మన పక్షంగా మనుషులు ఎవరో ఉండవచ్చు, కానీ ఆ దిక్కులేని విధవరాండ్రకు దేవుడే దిక్కుగా ఉన్నారు కనుక ఆ దేవుడే వారికి సహకారి అయి ఉంటారు. కాబట్టి ఆయనే చెబుతూ ఉన్నాడు, ఒకవేళ మీరు ఆ విధంగా ఇబ్బంది పెడితే మిమ్మును నేను నశింపు చేస్తాను. మీ భార్యలు మరి విధవరాండ్రు అవుతారు, మీ పిల్లలు దిక్కులేని వారు అవుతారు. కాబట్టి ఈ విధవరాండ్రను, దిక్కులేని వారిని మనము ప్రేమించాలి, వారిని ఇబ్బంది పెట్టకూడదని గుర్తించాలి. ఇక 25వ వచనంలో కూడా మనం చూస్తే బీదవారు, ప్రతి సమాజంలో కూడా బీదవారు ఉంటారు. కాబట్టి బీదవారిని కనికరించాలి, ఈ బీదవారిని బాధ పెట్టకూడదు. ఒకవేళ అప్పిస్తే వడ్డీకిచ్చు వాని వలె వారి దగ్గర మరి వడ్డీ కట్టకూడదు. బీదలైన వారికి వడ్డీ కట్టి వారిని ఇబ్బంది పెట్టకూడదు అనేటటువంటి మాట మనము చూచుచూ ఉన్నాము. ఇక 26, 27 వచనములలో మనం చూస్తే బీదవాని యొద్ద ఒకవేళ వస్త్రమును మనం కొదువుగా తీసుకుంటే, ఉదాహరణకి దుప్పటిని మనం కొదువుగా తీసుకుంటే సాయంకాలానికి అతనికి అప్పగించవలసి ఉన్నది. అంటే అరువుగా తీసుకుంటే, బదులుగా తీసుకుంటే మళ్ళా అతనికి సాయంకాలానికి అప్పగించాలి. ఎందుకనంటే అతడు అదే ఒక్క వస్త్రమును మాత్రమే కలిగి ఉన్నాడు. ఒకవేళ అది అతనికి లేకపోతే అతడు ఏమి కప్పుకుంటాడు? కాబట్టి ఇవ్వకపోతే ఆ రాత్రి అతను తన దుఃఖంలో దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతనికి సహాయం చేసి మనల్ని దండిస్తాడు కదా. కాబట్టి అతని వస్తువుని నీతి ఏమిటంటే, ఒక పేదవాని వస్త్రమును మనం తీసుకున్నట్లయితే మళ్ళా తిరిగి అతనికి అప్పగించాలి. అతనికి కలిగిన వస్తువు అదే. కాబట్టి దాన్ని బట్టి అతడు మరి సంరక్షణ పొందాల్సి ఉంటుంది కనుక సాయంకాలానికి అతని వస్తువును అతనికి అప్పగించవలసి ఉన్నది గుర్తించాలి.
ఇక మరొక విషయం ఏమిటంటే అధికారిని లేక న్యాయాధిపతిని నిందింపకూడదు. న్యాయాధిపతిని నిందింపకూడదు. అక్కడ నీవు దేవుని 28వ వచనంలో దేవుని నిందింపకూడదు. దేవుని అంటే న్యాయాధిపతి. ఇక్కడ మోషేను గురించి కూడా నిర్గమకాండంలో ముందు వచనాల్లో ఫరోకు నిన్ను దేవునిగా నియమించి తిని అనే మాట. అలాగే ఇక్కడ న్యాయాధిపతులైన వారిని దేవునిగా పోల్చుచూ ఉన్నాడు. మనకి 18వ అధ్యాయంలో ఈ న్యాయాధిపతుల లక్షణాలు మనం చూసాము. ఏమిటి లక్షణం అంటే వారు సామర్థ్యము కలిగిన వారై ఉండాలి, దైవభక్తి కలిగిన వారై ఉండాలి, సత్యాసక్తి కలిగిన వారై ఉండాలి, లంచగొండులు కాని వారుగా ఉండాలి. కాబట్టి ఇలాగూ దేవుని కొరకు సామర్థ్యము కలిగి, దైవభక్తి కలిగి, సత్యాసక్తి కలిగి, లంచగొండులు కాకుండా న్యాయపు తీర్పులను తీర్చుచున్న న్యాయాధిపతిని శపించకూడదు, దూషించకూడదు, అవమానపరచకూడదు. వారు దేవుని పక్షంగా నిలిచి ఉండి పనిచేస్తున్నారు కాబట్టి వారిని మనము నిందించుట, శపించుట అది మనకు ఆశీర్వాదం కాదు. ఎందుకనంటే అతడు క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం, ప్రజలలో అవకతవకలు, దొంగతనాలు, కలహాలు, భేదాలు కలగకుండా నిమిత్తం తీర్పులు తీర్చేటటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో, దేవుని స్థానంలో ఉన్నాడు. అంచేతే దేవుడు అనే మాట మనకు అక్కడ కనపడ. దేవుని స్థానంలో దేవుడు వంటి వాని వలె మరి లంచగొండితనము లేకుండా సత్యాశక్తితో, దైవభక్తితో, సామర్థ్యంతో అతడు కార్యం చేస్తున్నాడు. కాబట్టి ఈలాగు కార్యం చేసే ఒక అధికారిని, ఒక న్యాయాధిపతిని, ఒక పెద్దను అవమానించుట, తక్కువ చేసి మాట్లాడుట, శపించుట, దూషించుట అది శ్రేష్టమైనటువంటి విషయం కాదు. ప్రియులారా, ఇక 29-30 వచనాల్లో మనం చూస్తే నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తొడవు చేయకూడదు, నీ కుమారులు చేసి నాకు అర్పింపవలను, అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను, 8వ దినమున దానిని నాకు ఇయ్యవలెను. గమనించండి, ప్రథమ ఫలములు దేవునికి అర్పించాలి. సస్య ధాన్యములలో నుండి అంటే పంటలలో నుండి, పశువులలో నుండి, మనుష్యులలో నుండి. ఆ పంటలలో నుండి మొదటి పంటను, పశువులలో నుండి మొదటి జీవిని, మనుష్యులలో నుండి మొదటి బిడ్డను దేవునికి అప్పగించవలసి ఉన్నది. అది దేవునిది, అది దేవునిది. ఇది నీతి. కొందరు చేయగలుగుతున్నారు, కొందరు చేయలేకపోతున్నారు. కానీ దేవుడు ఈ మాటను ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నారు. చేస్తే మనకు ఆశీర్వాదంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, అభివృద్ధి పదాల్లో మనం సాగిపోతాం. ప్రథమ ఫలములు దేవునికి మనము అర్పించవలసిన వారముగా ఉన్నాము, గుర్తించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అక్కడి నుంచి అంటే పంటల్లో నుండి, పశువులలో నుండి, మనుష్యులలో నుండి ఏం చేయాలంటే మనము మన పిల్లలను, మొదటి పిల్లలను దేవునికి అప్పగించి దేవుని యొద్ద నుండి కొంత సొమ్మును ఇచ్చి మళ్ళా తిరిగి దానిని తీసుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గుర్తించవలసిందిగా నేను మీకు మనవి చేయించు ఉన్నాను, గమనించండి. చివరిగా 31వ వచనంలో మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములలో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దానిని పారవేయవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు, మీరు నా కొరకు ప్రత్యేకింపబడిన వారు, నేను ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు జనాంగము గనుక ప్రత్యేకమైన పద్ధతిలో, ప్రత్యేకమైన విధానంలో మీరు ఉండాలి తప్ప ఆ పొలాల్లో, వాటిల్లో, వీటిల్లో చీల్చబడిన వాటిని ఎంత మాత్రం కూడా తినకూడదు అంటూ ఓ హెచ్చరికను, ఒక నీతిని, ఒక నియమాన్ని తెలియపరచుచు ఉన్నారు. ఇది 22వ అధ్యాయంలో ఉన్న ఆస్తికి సంబంధించిన చట్టములు 15వ వచనం వరకు, నీతికి సంబంధించిన సత్ప్రవర్తన, సత్శీలమును గూర్చి 31వ వచనం వరకు రాయబడిన సంగతులు. ఈ మాటలు దేవుడు మీ హృదయాల్లో భద్రపరిచి మీరందరూ సత్శీలముతోనూ, సత్ప్రవర్తనతోనూ,
ఎదట వారి ఆస్తిని ఆశించకుండా కలిగిన వాటితో తృప్తి పొంది ఉండగలిగిన మనస్సును, మనస్సాక్షిని దేవుడిచ్చి నడిపించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము. ఇశ్రాయేలీయుల ప్రయాణంలో వారికి సామాజిక చట్టములతో పాటు ఆస్తి చట్టములు, నీతి నియమములు, ఆస్తి చట్టములు, నైతికమైనటువంటి నియమములను వారికి తెలియపరిచారు. వాటిని ఇప్పుడు మేము కొంతవరకు ధ్యానం చేశాము. మేము కూడా మా జీవితాల్లో మా తండ్రి నైతికమైన నియమములతో జీవించగలిగిన భాగ్యము, ధన్యత, దీవెన మందరికిచ్చి నడిపించము. ఘనత, కీర్తి, ప్రభావములు పొందము. అలాగునే మా తండ్రి సృష్టిని మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా వాతావరణాన్ని అనుకూలపరిచి వరదలు, విపత్తులు, ఇబ్బందులు, శోధనలు రాకున్నట్లుగా కృప చూపి నడిపించము. ప్రార్థనకు నెరవేర్పేము. ఘనత, కీర్తి, ప్రభావములు పొందము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనలను తేకుము, కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది కిళ్ళకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది కిళ్ళకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది కిళ్ళకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మారనాథ.